హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద December 12th 2029 హిందూలోని ఎటోలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతో పాటు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. దాని ద్వారా మీకు హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ కావచ్చు, ఛానల్ అప్డేట్స్ అనేవి మీకు తెలుస్తాయి అనమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కనెక్టింగ్ మోర్ పీపుల్ అంటే ఏంటంటే, కనెక్టింగ్ మోర్ పీపుల్ అంటే దేనికి సంబంధించింది అంటే కనెక్టివిటీకి సంబంధించింది. ఇలాంటి టైటిల్ ఎప్పుడు పెడతారంటే టెలిఫోన్కి కానీ లేకపోతే ఇంటర్నెట్ ఏదైతే ఉందో బ్రాడ్బ్యాండ్ సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసేటప్పుడే పెడతారనమాట. సో ఇప్పుడు మనకు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే వైఫై అనేది అంటే భారతదేశం మొత్తం అందరికీ అందుబాటులో ఉండే విధంగా వైఫై తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం అనేది ఎంతో కాలం నుంచి ప్రయత్నిస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశం అనమాట. పబ్లిక్ వైఫై ఈజ్ అ లో కాస్ట్ ఆప్షన్ టు రీచ్ అన్సర్వ్డ్ సిటిజన్స్ అండ్ గ్రో ద ఎకానమీ. అంటే పబ్లిక్ వైఫై అనేది ఇప్పుడు ఎలా ఉండాలంటే ఈ యొక్క వైఫై అని అంటే వైఫై కనెక్టివిటీ అనేది ఎలా ఉండాలి అంటే పబ్లిక్గా ఉండాలన్నమాట. అది ఎలా ఉండాలో ఆ లో కాస్ట్ ఆప్షన్ అనమాట. ఆ కనెక్టివిటీ కూడా ఎలా ఉండాలంటే తక్కువ ఖర్చుతో అందరికీ, ఎవరైతే అన్సర్వ్డ్ సిటిజన్స్ అనమాట, ఎవరికైతే అందించలేకపోతున్నామో వాళ్ళకు కూడా అందించాలి. దానివల్ల ఏంటంటే ఆర్థికపరమైనటువంటి పురోగమృద్ధి అనమాట, గ్రోత్ అనేది పెరుగుతుంది, ఎకానమికల్ గ్రోత్ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఎందుకని ఎకనామికల్ గ్రోత్ అనేది వస్తుంది అంటే, ఒకటి మనం ఒక నెట్వర్క్ అనే ఒక అంశాన్ని అంటే ఇంతకుముందు మనం ఫస్ట్ ఏదైనా ఒక టెక్నాలజీ కనిపెట్టిన తర్వాత దాని యొక్క స్టార్టింగ్ యూజర్స్ అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు టెక్నాలజీకి అలవాటు పడతారో ఆటోమేటిక్గా ఆ యొక్క ర్యాండమ్గా అనేది పెరిగిపోద్ది అనమాట. ఫస్ట్ టెలికమ్యూనికేషన్ రంగంలో చూస్తే కానీ చాలా తక్కువ కనెక్టివిటీలు ఉన్నాయి. ల్యాండ్లైన్ ఫోన్లు, ఆ తర్వాత సెల్ ఫోన్లు వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ కాస్ట్లని, అంటే ఇనీషియల్గా ఏదైనా ఒక సిస్టమ్ వచ్చినప్పుడు కాస్ట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల కొంతవరకు ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. ప్రజల నుంచి యొక్క వ్యతిరేకత అనేది ఉంటుంది ఆ కాస్ట్ భరించలేక. ఎప్పుడైతే లో కనెక్టివిటీ కనుక తీసుకొచ్చామంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఆ టెక్నాలజీ అనేది అంటే సౌకర్యవంతంగా ఉంటే కనుక అందరూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. చదువు ఉన్నవాడు, చదువు లేనివాడైనా సరే దాన్ని ప్రయత్నించడానికి ట్రై చేస్తారనమాట. సో ఇప్పుడు చూడండి, సెల్ ఫోన్ అనేది ఎంత కామన్ అయిపోయిందో అలానే ఈ యొక్క పబ్లిక్ వైఫై అనేది కూడా పెట్టారనుకోండి, ప్రతి ఒక్కరు దానికి అలవాటు పట్టడం మొదలు పెడతారనమాట. సో అందువల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేకపోతే ఆపరేషన్స్ కావచ్చు, ఏవైనా కానీ మనం దాని ద్వారా చేస్తాం. దానివల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. ద సెంట్రల్ గవర్నమెంట్ సమ్ మూవ్ టు ఎనేబుల్ public Wi-Fi data service through small retail data offices and get many more people connected, just as long distance telephony was expanded through STD public call offices over 3 decades ago. అంటే ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు ఎనేబుల్ అంటే పబ్లిక్ వైఫై డేటా సర్వీస్ అనే దాన్ని ఎనేబుల్ చేస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే ఒక చిన్న రీటైల్ డేటా ఆఫీసులు అనేవి ఇప్పుడు ఏదైనా కానీ డేటా ఆఫీసులు అనేవి ఉంటాయి. ఆ దగ్గరకి వెళ్ళి మనం ఏదైనా పే చేస్తే కనుక కాసేపు మనకు ఆ డేటా వాళ్ళు ఎంతో ఒక కనెక్టివిటీ అనేది ఇస్తారనమాట. సో అలాంటి కనెక్టివిటీ ద్వారా ఏంటి మనం ఇంటర్నెట్ అనేది వాడుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఆ ల్యాప్టాప్లు కావచ్చు. అలా అంటే ఇంతకుముందు ఎలా ఉంది అంటే 3 దశాబ్దాల క్రితం ఏమైందంటే మనకు అంటే మన ఊర్లలో మనం ఏమైనా చూసుకుంటే ఎస్టీడీ కాల్స్ అని చెప్పేసి టెలిఫోన్ బూతులు అనేవి ఉండేవి. ఆ బూత్లో మనకైనా చూస్తే ఏంటంటే ఎస్టీడీ కాల్స్ అని చెప్పేసి మనం కాల్ చేసుకోవడానికి ఇంత రూపాయనో లేకపోతే ఆ ఛార్జ్ అనేది పడుతుంది. ఆ ఛార్జ్కి అనుగుణంగా మనం డబ్బులు ఇచ్చేవాళ్ళం. సో అలాంటి 3 టికెట్స్ విధానం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కనెక్టివిటీ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం అనేది ఆలోచిస్తుంది అనమాట. బ్రింగింగ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ టు రిమోట్ లొకేషన్స్ ఎట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ అండ్ గివింగ్ సబ్స్క్రైబర్స్ టు ద ఆప్షన్ ఆఫ్ మేకింగ్ స్మాల్ need based payments to use it has remained a challenge thus far, but the Prime Minister Wi-Fi Access Network Interface PM WANI scheme approved by the Union Cabinet aimed to bridge that divide using wireless technologies. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కొత్తగా ఈ యొక్క బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ అనేది రిమోట్ లొకేషన్స్ అనమాట, అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్తో అంటే తక్కువ ఖర్చుతోనే పెట్టుబడులతోనే దీన్ని ఏర్పాటు చేసే విధంగా ఉంటుంది అనమాట. ఈ సబ్స్క్రైబర్స్ కూడా ఎలా ఉంటారు అంటే వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఆ పేమెంట్స్ యూజ్ చేసుకొని ఆ డబ్బులు కట్టి వాళ్ళు ఉపయోగించుకుంటారనమాట. అంటే చాలా తక్కువ మొత్తంలో అనమాట. సబ్స్క్రైబర్స్ కూడా ఆప్షన్ అనేది స్మాల్ అమౌంట్లో ఉంటుంది అనమాట. వాళ్ళు దానికి అనుగుణంగా పేమెంట్ చేస్తారు. సో ఇది ఏంటంటే ఇంతవరకు చాలా వరకు ఛాలెంజింగ్ అనమాట. అంటే ఇలా పేమెంట్స్ చేయటం, తక్కువ మొత్తంలో యూజ్ చేసుకోవడం అనేది. కానీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది PM వాణి అనే స్కీమ్ అనేది చూసుకుంటే, సో ఈ స్కీమ్ అనేది గురించి మనం ఇంపార్టెంట్ అండి. ఈ స్కీమ్ గురించి ఇప్పుడు మన ఆర్టికల్ చెప్పుకుంటాం. PM వాణి స్కీమ్ రిలేట్స్ టు అని క్వశ్చన్ అడుగుతాడు. ఇది చాలా బ్యాంకింగ్ ఎగ్జామ్లో కామన్గా అడిగే క్వశ్చన్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సివిల్ సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనికి సంబంధించి ఏంటంటే వైఫై అనమాట, ఇంటర్నెట్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి యొక్క స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క క్యాబినెట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఎయిమ్ ఏంటి అంటే ఈ యొక్క వైర్లెస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏదైతే గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పూరింపజేయాలన్నమాట. ఆ బ్రిడ్జింగ్ అంటే దాన్ని నింపాలి. ఆ గ్యాప్ అనేది లేకుండా అందరినీ
కనెక్టివిటీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట. అంటే తక్కువ కనెక్టివిటీలో అంటే తక్కువగా మినిమం యూసేజ్ కాకుండా మ్యాక్సిమం వాళ్ళకి యూసేజ్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట. పొటెన్షియల్లీ ఇంటర్నెట్ యాక్సెస్ విల్ కనెక్ట్ ఏ న్యూ వేవ్ ఆఫ్ యూజర్స్ నాట్ జస్ట్ టు కమర్షియల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ but also to educate, telehealth and agricultural extension and bring greater accountability to government by boosting transparency and interactivity. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఇది సాధ్యమైనంత వరకు పొటెన్షియల్ ఏంటంటే సాధ్యమైనంత ఎక్కువగా ఇది ఏంటంటే ఈ యొక్క ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క ఇంటర్నెట్ కనెక్టివిటీలోనే కొత్త పుంతలు దొక్కుతుందన్నమాట. ఈ యొక్క కొత్త పుంతలు అంటే ఏంటి, ఇప్పుడు కమర్షియల్గా వీళ్ళని అంటే ఆర్థిక పరంగానో లేకపోతే ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ కోసం ఈ యొక్క ఇంటర్నెట్ అనే దాన్ని వాడుకోవట్లేదు. ఇప్పుడు దానికి ఏంటి కమర్షియల్గా ఏదో వ్యాపారం గురించో లేకపోతే వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికో వాడట్లేదు. ఇప్పుడు విద్యకు వాడుతున్నారు. ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత విద్యకు వాడుతున్నారు. టెలిహెల్త్ అనేది మొదలైంది. మన భారతదేశానికి సంబంధించి ఆగస్టు 15వ తారీఖున పీఎం నరేంద్ర మోడీ గారు కూడా అనౌన్స్ చేశారు టెలిమెడిసిన్ అని చెప్పేసి, డిజిటల్ హెల్త్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది చెప్పారు. సో దాని గురించి తర్వాత అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అంటే ఏదైతే వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి ఈ అన్ని అంశాలు కూడా దాంతోపాటు ప్రభుత్వం అనేది బాగా అంటే అకౌంటబిలిటీ అనేది ఉండాలి. దానికి సంబంధించినటువంటి యొక్క బాధ్యత అంతా ప్రభుత్వం తీసుకోవాలి. దేనికోసం ట్రాన్స్పరెంట్గా ఉండాలి. వీళ్ళు చేసే విధానం అంతా కూడా బూస్టింగ్ ట్రాన్స్పరెన్సీ. ఆ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకతను పెంచే విధంగా, తర్వాత ఇంటర్ యాక్టివిటీ అనమాట, ఒకళ్ళ మధ్య యాక్టివిటీస్ పెంచే విధంగా, ప్రభుత్వానికి ప్రజల మధ్య యాక్టివిటీ పెంచే విధంగా ప్రభుత్వం అనేది యొక్క అకౌంటబుల్గా ఉండాలన్నమాట. ద గవర్నమెంట్ ఈజ్ హోపింగ్ దట్ బై కట్టింగ్ త్రూ లేయర్స్ ఆఫ్ బ్యూరోక్రసీ అండ్ ఎలిమినేటింగ్ లైసెన్సెస్ and fee, it can make it easy even for a tea shop owner to register online as a service provider, opening up new income avenues. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే గవర్నమెంట్ అనేది చాలా వరకు ఏంటంటే ఇంకా మనందరూ ఆశించాలన్నమాట. గవర్నమెంట్ ఏం చేయాలంటే దీనికి సంబంధించినటువంటి బ్యూరోక్రసీ అనమాట, అధికారవంతమైన అంటే ఏదైతే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంలో అధికారికంగా ఉండే ఏవైతే ఉన్నాయో ఉద్యోగ స్వామ్యం అనమాట. బ్యూరోక్రసీ అంటే ఏంటంటే అధికారానికి సంబంధించింది, అధికారం అంటే ఏంటి బ్యూరోక్రసీ సంబంధించింది అనమాట. అలాంటి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తిగా ఎలిమినేట్ చేయాలా. దాంతోపాటు లైసెన్స్ ఫీజులు, తర్వాత ఏవైతే ఉన్నాయో లైసెన్స్లు ఇవ్వడం, ఫీజులు అనేవి పూర్తిగా తగ్గించేయాలి, వాటిని కుదిరితే తీసేయాలన్నమాట. ఇలాంటి చేయడం ద్వారా ఏమవుతుందంటే అంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి టీ షాప్ ఓనర్ కూడా వాడు ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్గా రిజిస్టర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో దీని ద్వారా ఏంటి వాడికి కొత్త ఆదాయం అనేది అంటే ఇన్కమ్ రెవెన్యూస్ అనేది వాడికి కొత్తగా మనం జీవనోపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. 3 years ago, when TRAI outlined the plan and initiated the first pilot of a public Wi-Fi system on the Vani architecture, it noted that a 10% rise in internet penetration led to a 1.4% increase in GDP. అంటే 3 సంవత్సరాల క్రితం ఏం చేసిందంటే ట్రాయ్ అనేది ఈ యొక్క అంశం గురించి అంటే ఈ యొక్క ఏదైతే వాణి సిస్టమ్ ఏదైతే ఉందో దీనికి ఏది వైఫై కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ యొక్క అంశాన్ని గురించి వాళ్ళు ప్రస్తావించారన్నమాట. ఆర్కిటెక్చర్ గురించి చెప్పాడు. ఒకవేళ మనం ఈ విధానాన్ని కనుక ఫాలో అయితే ఈ యొక్క ఇంటర్నెట్ పెనట్రేషన్ అంటే ఈ యొక్క ఇంటర్నెట్ యొక్క సంబంధించినటువంటి వ్యాప్తి అనేది నెట్ వ్యాప్తి అనేది కనుక చూసుకుంటే 10% పెరుగుతుంది. దాంతోపాటు మన భారతదేశ జీడిపి అనేది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది 14% పెరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. సో 10%కి 14% పెరిగితే మొత్తం 50-60% వస్తే కనుక మన భారతదేశానికి ఆదాయం అనేది విపరీతంగా వస్తుందన్నమాట. Public Wi-Fi, however, suffered neglect because it was seen as a competitor to data services sold by mobile telecom firms rather than as the complementary technology it is. అంటే ఇప్పుడు ఈ యొక్క పబ్లిక్ వైఫై అనేది చాలా కాలంగా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాను అనమాట. ఎందుకు కారణంగా అంటే ఈ యొక్క మొబైల్ వైఫై కనుక పబ్లిక్ వైఫై కనుక వచ్చిందనుకోండి, ఆల్రెడీ కొన్ని టెలికాం రంగాలు ప్రతి ఒక్క టెలికాం రంగాలు అనేవి ఈ యొక్క మొబైల్ టెలికాం ఫిర్మ్స్ అనేవి మనం కనుక చూసుకుంటే ఏంటంటే డేటా సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. సో వాళ్ళు కనుక ఒకవేళ ఈ పబ్లిక్ వైఫై అని కనుక వస్తే కనుక ఆ డేటా సర్వీస్తో మనకు పని లేదు, ఆ డేటా సర్వీస్ని మనం వాడం. సో దానివల్ల ఏంటి వాళ్ళ ఆదాయం తగ్గుద్దనే ఉద్దేశంతో దానికి కాంపిటీషన్ వస్తుందనే ఉద్దేశంతో దాన్ని రానియకుండా ఆ యొక్క బడా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎయిర్టెల్ కావచ్చు లేకపోతే జియో కావచ్చు వీళ్ళందరూ కూడా ఆపుతున్నారనమాట. సో దీన్ని కాంప్లిమెంటరీ టెక్నాలజీగా వాళ్ళు చూడట్లేదు. అంటే వాళ్ళ వైఫై కూడా ఒక్కోసారి పనిచేయదు, దానికన్నా కాంప్లిమెంట్గా ఉపయోగపడే టెక్నాలజీగా వాళ్ళు చూడకుండా దీన్ని ఒక కాంపిటీటర్ లాగా చూస్తున్నారనమాట. అందువల్ల దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడినాయి అనమాట. ఏ ర్యాపిడ్ స్కేలప్ ఆఫ్ ఇంటర్నెట్ ఇన్ రూరల్ ఇండియా will be transformative given the low level of penetration 27.57 per subscribers per 100 population in 2019 and Wi-Fi linked to broadband fiber service is the fastest route to achieving that.
అంటే ఇప్పుడు మనకు ర్యాపిడ్ స్కేలప్ అనేది అంటే ఈ ఇంటర్నెట్ అనేది బాగా ఎక్కువగా అనేది రూరల్ ఇండియాలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా అందుబాటులో ఉండేగా ట్రాన్స్ఫర్మేటివ్ అంటే అందించే విధంగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం కనుక ఈ పెనట్రేషన్ చూసుకుంటే ప్రతి 100 మంది పాపులేషన్లో మనం చూసుకుంటే 27.57 మంది సబ్స్క్రైబర్లు మాత్రమే వస్తున్నారు. అంటే దగ్గర 28% మాత్రమే ఉందన్నమాట. ఇది 2019 లెక్కల ప్రకారం. ఈ యొక్క వైఫై లింక్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ కనుక మనం కనుక ఫైబర్ ప్రొవైడ్ చేసాం అనుకోండి, ఈ యొక్క ఫాస్టెస్ట్ రూట్లో ఈ యొక్క డేటా అనేది మనం అంటే ఎక్కువ మంది పాపులేషన్ అనేవాళ్ళు ఈ యొక్క వైఫైని అచీవ్ చేయొచ్చు అనమాట. అప్కమింగ్ మొబైల్ టెక్నాలజీస్ సచ్ యాజ్ 5G మే ప్రొవైడ్ గుడ్ క్వాలిటీ డేటా బట్ దే ఇన్వాల్వ్ high investment in new spectrum, connectivity, equipment and regular subscriber fees. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో మనకు 5G డేటా అనేది ఇప్పుడు ఆల్రెడీ 4G నెట్వర్క్ అనేది మనకు నడుస్తుంది. 5G ప్రొవైడర్స్ అనేవి రాబోయే కాలంలో ఉంటుంది అనమాట. ఇవి మంచి క్వాలిటీ ఆఫ్ డేటాని ఇస్తున్నప్పటికీ కూడా సో ఇవి అందుబాటులోకి తీసుకురావాలంటే ఈ యొక్క పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి స్పెక్ట్రమ్ కొనుగోలు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. దాంతోపాటు కనెక్టివిటీ ఎక్విప్మెంట్ కూడా దానికి సంబంధించి అంటే 4G టెక్నాలజీ వాడినప్పుడు సర్వర్లు 5G టెక్నాలజీ ఉపయోగపడవు. మళ్ళీ సర్వర్ అంతా కూడా రీఇన్స్టాల్ చేసుకోవాలి. దీనివల్ల వాళ్ళ ఖర్చు అనేది పెరుగుతుంది. దానివల్ల ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? మనం ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో, మనం అందరూ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఈ భారం అంతా వాళ్ళ మీద పడుతుంది అనమాట. సో దీని కారణంగా ఏంటి? ఈ సబ్స్క్రైబర్ ఛార్జెస్, ఫీజెస్ కూడా పెరుగుతాయి అనమాట. సో ఆర్థికపరమైనటువంటి భారం అనేది పెరుగుతుంది అనమాట. ద వానీ సిస్టమ్ ఆఫర్స్ యాన్ ఎలిగెంట్ వే ఫార్వర్డ్ టు కనెక్ట్ లో రెవెన్యూ కన్జ్యూమర్స్. సో ఇప్పుడు ఈ యొక్క వాణి సిస్టమ్ అనేది మనం కనుక చూసుకుంటే చాలా వరకు ఎలిగెంట్ అనమాట, చాలా వరకు ప్రాధాన్యత కలిగినటువంటి విధానం అనమాట, మంచి ప్రాముఖ్యత కలిగిన విధానం. దేనికోసం? తక్కువ ఆదాయం వచ్చే కన్జ్యూమర్స్కి వీళ్ళకి తక్కువలోనే అందుబాటులో కలిగించే ఇంటర్నెట్ ఇచ్చే విధానం అనమాట ఇది. ఇట్ ఓపెన్స్ అప్ ఆపర్చునిటీస్ ఫర్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్, లైబ్రరీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పంచాయత్స్ అండ్ స్మాల్ ఎంటర్ప్రీనర్స్ టు tap into a whole new ecosystem, purchasing bandwidth from a public data office aggregator to serve local consumers. సో ఇప్పుడు కనుక ఈ యొక్క ఆపర్చునిటీ అనేది కనుక అందరికీ అందుబాటులో వచ్చిందనుకోండి, కొన్ని కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్కి, లైబ్రరీలకి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, తర్వాత పంచాయతీలకి, స్మాల్ ఎంటర్ప్రైనర్స్, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క న్యూ ఎకోసిస్టమ్ అంటే ఈ యొక్క కొత్త విధానం అనేది అందుబాటులోకి వస్తుందన్నమాట. ఈ పర్చేజింగ్ బ్రాండ్ విత్ ఏదైతే ఉందో పబ్లిక్ డేటా ఆఫీస్ అనేది దాని యొక్క సర్వీస్ అనేది లోకల్ కన్జ్యూమర్స్కి ఎక్కువ శాతంలో అగ్రిగేట్ అనమాట, అంటే ఎక్కువ శాతంలో ప్రోత్సహించబడితే అందరికీ అందుబాటులోకి వస్తుందన్నమాట. వాట్ ద సిటిజన్ ఎక్స్పెక్ట్స్ is a robust service, protection of data integrity, transparency on a commercial use of data and security against cyber attacks. అంటే ఎవరైనా కానీ ఏ పౌరుడైనా కానీ ఏం కోరుకుంటాడంటే దృఢమైన సర్వీస్ అనేది, రోబస్ట్ సర్వీస్ అంటే దృఢమైనటువంటి సర్వీస్ కావాలా. తర్వాత ప్రొటెక్షన్ డేటా ఇంటిగ్రిటీ అనమాట, అంటే ఈ డేటా అనేది కరెక్ట్గా ఎంత డేటా అయితే వస్తుందో అది ఖచ్చితంగా అందుబాటులో వచ్చే విధంగా, ఖచ్చితంగా డేటా యాక్సెస్ ఉండే విధంగా ఉండాలా. దాంతోపాటు ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఉండాలా. ఈ కమర్షియల్ యూజ్లో సంబంధించినటువంటి డేటాలో కమర్షియల్ యూజ్కి సంబంధించినటువంటి పారదర్శకమైనటువంటి అంశాలు అనేవి ఉండాలా. దాంతోపాటు సెక్యూరిటీ అగెన్స్ట్ సైబర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే సాంకేతికపరమైనటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఈ యొక్క భద్రత అనేది ఉండాలన్నమాట. అవే ఎవరైనా కానీ ఏ సిటిజన్ ఏ పౌరుడైనా కానీ కోరుకుంటాడు. ద గవర్నమెంట్ మస్ట్ ఆల్సో ఎన్ష్యూర్ అన్బండ్లింగ్ ఆఫ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, యాప్స్ అండ్ payment gateways in the WANI system as educated by TRAI to protect monopolies. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంకా ఏంటి వాళ్ళకి ఏ నమ్మకాన్ని కలిగించాలంటే ఈ యొక్క హార్డ్వేర్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ యొక్క పబ్లిక్ డేటా కనెక్టివిటీకి సంబంధించి అందుబాటులోకి తీసుకురావాలంటే కొన్ని హార్డ్వేర్ అంశాలు అనేవి వాటిని బయట పెట్టాలంటే వాటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు సాఫ్ట్వేర్ యాప్స్ ఉండాలి. తర్వాత పేమెంట్ గేట్వేస్ ఏవైతే ఉన్నాయో, మనం ఇప్పుడు పే చేసే అంటే కరెంట్ బిల్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఒక పేమెంట్ గేట్వే అనేది ఉంటుంది. ఆ పేమెంట్ గేట్వేస్ అన్నీ కూడా ఈ యొక్క వాణి సిస్టమ్ ద్వారా అందుబాటులోకి వచ్చే విధంగా, దాంతోపాటు ట్రాయ్ ఏవైతే చెప్పిందో అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే మోనోపలీస్ అంటే ఒకటి చేతుల్లోనే ఈ యొక్క మొత్తం సిస్టమ్ అనేది పోకుండా దీంట్లో కూడా కాంపిటీషన్ వచ్చే విధంగా, అందరికీ అందుబాటులో సర్వీస్ వచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలన్నమాట. మోనోపలీస్ అంటే ఏంటంటే మొత్తం ఒక ఆధిపత్యం మొత్తం కూడా మోనోపలి. మోనో అంటే ఏంటంటే సింగిల్ అనమాట, ఒకటి కిందనే ఉంటుంది అనమాట. ఎగ్జిస్టింగ్ పబ్లిక్ వైఫై ఆప్షన్ రన్ ఆన్ ఏ లిమిటెడ్ స్కేల్ బై సమ్ ఎంటిటీస్ కంపెల్ కన్జ్యూమర్స్ టు పే త్రూ ఏ సింగిల్ గేట్వే యాప్ అండర్స్కోరింగ్ ద నీడ్ ఫర్ రిఫార్మ్. అంటే ఇప్పుడు మనం కన్నా చూసుకుంటే ఈ యొక్క
ప్రస్తుతం ఈ యొక్క పబ్లిక్ వైఫై ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే నడుస్తున్నాయో అవన్నీ కూడా లిమిటెడ్ స్కేల్ అని చాలా తక్కువ మొత్తంలోనే ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఈ యొక్క ఎంటిటీస్ అనేవి మనకు రకరకాలైనటువంటి సంస్థలు అనేవి మనం కనుక చూసుకుంటే ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకే యొక్క ఏదైతే బిల్ కట్టే గేట్వే విధానం ఏదైతే ఉందో ఆ గేట్వే యాప్లనే ప్రతి ఒక్కటి ఒకే రకమైనటువంటి యాప్లనే ఉపయోగిస్తున్నమాట. ఒకటే గేట్వేని ఉపయోగిస్తున్నాం, సింగిల్ గేట్వే యాప్లోనే ఉపయోగిస్తున్నాయి అనమాట. అలా కాకుండా వీటన్నిటిలో కూడా రిఫార్మ్స్ తీసుకురావాలన్నమాట. అంటే ఈ యొక్క వైఫై ఆప్షన్ అనేది ఇంకా లిమిటెడ్ కాకుండా అన్లిమిటెడ్గా అందుబాటులో వచ్చే విధంగా తీసుకురావాలా. ఈ యొక్క పేమెంట్ గేట్వే ఆప్షన్స్ అనేవి మల్టిపుల్గా ఉండాలన్నమాట, ఎక్కువ పెంచే విధంగా ఉండాలన్నమాట. ఎగ్జిక్యూటెడ్ ప్రాపర్లీ ద పబ్లిక్ డేటా ఆఫీసెస్ PDOs ఆఫ్ PM Vani can do what the PCOs did for phone calls, going well beyond ease of doing business to genuinely empower citizens. అంటే ఇప్పుడు మనం గనక ఈ యొక్క ఏదైతే ఉందో PDOs అనమాట, పబ్లిక్ డేటా ఆఫీసర్స్ అనేవి మనం గనక సరిగా వాటిని గనక ఉపయోగించుకోవడం మొదలు పెడితే, దేని ద్వారా PM Vani అనే కాన్సెప్ట్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా కనుక ఉపయోగించుకుంటే కనుక 3 దశాబ్దాల క్రితం మనకు PCOs అనమాట, అంటే పబ్లిక్ కాల్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో మనకు అంటే ఏవి టెలిఫోన్ బూత్లు అంటాం చూసారా, అవి ఎలా ఉన్నాయో ఫోన్ కాల్స్కి ఎంత మంచి అభివృద్ధిని తీసుకొచ్చాయో దానికన్నా ఎక్కువ మంచి అభివృద్ధినే తీసుకొస్తాయి. దాంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా మంచిగా జరుగుతుంది అనమాట. సో దాంతోపాటు ఈ యొక్క జెన్యూన్లీ ఏదైతే ఎంపవర్ ద సిటిజన్స్, ఈ మన యొక్క పౌరులు అనే వాళ్ళని నిజంగా శక్తివంతం చేయొచ్చు అనమాట. ఈ యొక్క విధానం ద్వారా ఇంకా బలోపేతం చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, PM Vani అనే స్కీమ్ అనే దాన్ని ఒకదాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ PM Vani స్కీమ్ అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఈ యొక్క ట్రాయ్ అనేది ప్రపోజ్ చేస్తుందన్నమాట. ఈ ట్రాయ్ ప్రపోజ్ చేసిన దాని ప్రకారం ఏంటి అంటే, ఒక PM Vani స్కీమ్ ద్వారా కనుక మనం చేస్తే ఈ యొక్క కనెక్టివిటీ అనేది 10% పెరుగుతుంది, భారతదేశ GDP అనేది 1.4% అనేది పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. సో దీనివల్ల GDP పెరుగుతుంది కాబట్టి మంచి ఆదాయం వచ్చేది. కానీ ఇంతకాలం దీన్ని ఎందుకు తీసుకురాలేదు అంటే, ఈ PM Vani అనేది బేస్గా ముఖ్యంగా దేనికి అంటే పబ్లిక్ వైఫై అనేది అనమాట. అంటే ఇంతకుముందు టెలిఫోన్ బూత్లు ఎలా ఉండే పబ్లిక్ అందరికీ ఒక ఫోన్లు చేసుకోవడానికి అవకాశం ఇస్తాయో, ఇప్పుడు ఈ డేటా కూడా ఏం చేస్తుందంటే వాళ్ళకి ఒక బూత్ లాగా పెట్టుకుంటారు. మనకి ఏదైనా ఇంటర్నెట్ వాడుకోవాల్సిన అవసరం వచ్చిందనుకోండి, ఏదైనా పని చేయాల్సి వచ్చిందనుకోండి, మనం ఆ యొక్క బూతుల దగ్గరికి వెళ్ళి వాడికి గంటకింతని పే చేసి మనం దాన్ని వాడుకోవచ్చు అనమాట. ఆ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది వాడుకొని మనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేయచ్చు. అలాంటి విధానం అనేది ఉందన్నమాట. ఇలాంటి విధానాన్ని తీసుకొస్తే ప్రస్తుతం ఈ యొక్క ఆల్రెడీ మొబైల్ డేటా కంపెనీస్ అనేవి డేటా అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. ఆ డేటాకి కాంపిటీషన్ వస్తుందనే ఉద్దేశంతో వీటిని చాలా కాలంగా ఆపేస్తున్నారు అనమాట. రాబోయే కాలంలో 5G టెక్నాలజీ అనేది రాబోతుంది. 5G టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా ఆ 5G టెక్నాలజీ సంబంధించినటువంటి సర్వర్లు ఇన్స్టాల్ అంటే యొక్క బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ విడ్త్ ఏదైతే ఉందో ఆ స్పెక్ట్రమ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మళ్ళీ వీళ్ళు ఏంటో హార్డ్వేర్ అంతా మార్చుకోవాలా, సర్వర్స్ అన్నీ మార్చుకోవాలా, దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ కాస్ట్ అంతా కూడా ఎవరి మీద పడుతుంది? సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెల పే చేసే అమౌంట్ మీద వాళ్ళ మీద భారం పడుతుంది అనమాట. సో ఈ భారం పడటం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. వాళ్ళకి ఏంటి, సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పే చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. అదే ఈ యొక్క PM Vani ద్వారా తక్కువ రేటుకి కనెక్టివిటీ అనేది కనుక ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పూర్తిగా అందరికీ అందుబాటులో వచ్చే విధంగా రూరల్ ఏరియాల్లో కూడా నెట్వర్క్ అందుబాటులో వచ్చే విధంగా ఉంటుంది. దీని కారణంగా ఏమవుతుందంటే, ఇంతకుముందు PCOs ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ కాల్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో, ఎలాంటి సహాయాన్ని అయితే ఈ యొక్క టెలిఫోనిక్ రంగంలో అభివృద్ధి పడడానికి ఉపయోగపడ్డాయో అలాంటి సహాయాన్ని ఇప్పుడు ఇవి కూడా చేస్తాయి అనమాట. దీనివల్ల ఏంటంటే భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మనం ఇంటి దగ్గర నుంచి అన్ని సదుపాయాలు, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో COVID-19 వచ్చిన దగ్గర నుంచి ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్ అనేది ఇవి బాగా వాటి యొక్క ప్రాధాన్యత పెరిగిపోయింది అనమాట. వీటి ప్రాధాన్యత పెరగడం వల్ల ఏమైందంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. దాంతోపాటు మన పౌరులు కూడా ఇంకా బలోపేతం అవుతారు, శక్తివంతం అవుతారు అని చెప్తున్నారనమాట. సో ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసండి మెడరోస్ విన్ అనమాట. ఈ యొక్క మెడరోస్ అనే అతను దేనికి సంబంధించిన వెనిజులా ఎలక్షన్స్ సంబంధించి, ఇది మన పెద్ద ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏం కాదు. సో ఇది ఒక ఆయిల్ రిచ్ కంట్రీ అనమాట. సో వాడు ఏంటంటే అక్కడ ఏవైతే ఎలక్షన్స్ జరిగినాయో వాటి గురించి పెద్దగా చెప్పాడు. అది మనకు అంత ఎగ్జామ్స్కి ఉపయోగపడేది ఏం కాదు, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. వీటికి సంబంధించిన డిఫికల్ట్ వర్డ్స్ అనేది నేను మామూలుగా ఈ యొక్క ఆర్టికల్లోనే నేను మెన్షన్ చేశానండి, ఒకసారి చెక్ చేసుకోండి. సో అంత ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏం కాదు, అందుకోసం నేను ఈ యొక్క ఆర్టికల్తోనే ఈరోజు కంక్లూడ్ చేస్తున్నాను. ఇవ్వండి ఈరోజు నా హిందీలోనే ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.